నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయవాడలోని జోజీనగర్‌లోని ఏదైతే 25 ఏళ్లుగా అక్కడే నివసిస్తున్నటువంటి 42 కుటుంబాలను రీసెంట్‌గా వాళ్ళ ఇళ్లను కూల్చివేయాలని చెప్పి కూల్చివేస్తూ కూడా ప్రభుత్వము కొన్ని చర్యలు తీసుకుంది. వాళ్ళందరికీ కూడా నేను అండగా ఉంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ బాధిత కుటుంబాల్ని పరామర్శించారు. దీంతో ఆ బాధిత కుటుంబాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తమ వద్దకు రావడంతోటి గత 25 ఏళ్లుగా వాళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్‌కి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు గానీ, బ్యాంకు లోన్‌లు గానీ, కరెంటు బిల్లులు గానీ, ఇక్కడ ఏమేమైతే బిల్లులు ఉంటాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చూపించి, మీరు మాకు భరోసాగా ఉండాలి మా అందరికీ కూడా అని చెప్పి వాళ్ళు అడగడంతోటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి నా నుంచి కూడా ప్రత్యేకంగా మీ అందరికీ కూడా భరోసాగా ఉంటాము అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. అయితే ఇక్కడ 25 ఏళ్లుగా ఆ కుటుంబాలు క్రయ విక్రయాలు చేస్తున్నాయి, కరెంటు బిల్లులు కడుతున్నాయి, వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు, కొంతమంది బ్యాంకు లోన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే ఒక జీవో తీసుకురావడం, ఇమ్మీడియట్గా అది వేరే వాళ్లకు కట్టబెట్టాలనుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆ 42 కుటుంబాలని అక్కడి నుంచి పంపించాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అక్కడికి వచ్చారో దాంతో ఆయన మెయిన్గా ఆ కుటుంబాలను పరామర్శించిన తర్వాత మీడియా ముఖంగా కూడా ఆయన మాట్లాడారు. ఏంటంటే ప్రభుత్వం ఒకవేళ వీళ్ళు అన్యాయంగా ఇక్కడ ఉంటున్నారనుకోండి, వాళ్ళందరినీ ఖాళీ చేయించినా కూడా ప్రత్యామ్నాయంగా వాళ్ళకు వేరే దగ్గర ఎక్కడో ఒక దగ్గర పునరావాసం కల్పించాలి. ఆల్టర్నేట్ అనేది ప్రభుత్వం చూపించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇక్కడే ఇవ్వాలి అనుకుంటే కనుక ప్రభుత్వము ఖచ్చితంగా ఏవైనా దాంట్లో కూడా ఏవో లాజిక్లు ఉంటాయి కాబట్టి దాని ప్రకారం ప్రభుత్వం ఇక్కడే వాళ్ళకు 25 ఏళ్లుగా ఉంటున్నారు, వాళ్ళని సడన్గా మీరు రోడ్ల మీద పడేసి వెళ్ళిపోండి అంటే అది మానవతా దృక్పథంతో సమంజసమైన విషయం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాగే తాము 2029లో అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా ఈ జోజీనగర్కి సంబంధించినటువంటి బాధితులకు అండగా నిలబడతాము. అప్పుడు కూడా వాళ్ళకు అందరికీ కూడా ఈ ప్రభుత్వం నుంచి హెచ్చరిక చేస్తున్నాము, వాళ్ళందరినీ కూడా మానవతా దృక్పథంతో వాళ్ళందరికీ అండగా ఉండండి అని చెప్పి ఆయన మాట్లాడారు. అయితే ఇక్కడ టోటల్గా చూసుకుంటే కనుక 25 ఏళ్లుగా ఇక్కడ 42 కుటుంబాలు ఇక్కడే కలిసి జీవిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కూడా ఆ కుటుంబాలు జీవించడానికి ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళ ఇళ్ళనన్నీ కూడా ప్రభుత్వం ధ్వంసం చేసింది. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ ఉండడంతో ఇక్కడ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో లాయర్లు వాదిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. మా తరపున నా కేసులు వాదించినటువంటి లాయర్లే ఇక్కడ సుప్రీంకోర్టులో కూడా ఈ కేసుని వాదిస్తారు, వీళ్ళందరికీ కూడా మేము అండగా ఉంటాము అని చెప్పి ఆయన భరోసా అయితే ఇచ్చారు. పోలీసులేమో ప్రైవేట్ పార్టీ అంటే ఇక్కడ ఏదైతే ఆ కుటుంబాలని తరిమేయాలి, ఇమ్మీడియట్గా వేరే వాళ్లకు దాన్ని అప్పచెప్పాలని చెప్పి ఏదైతే ప్రైవేట్ పార్టీ ఉందో వాటికి ఇక్కడ పోలీసుల మద్దతు కూడా పూర్తి మొత్తంలో కనిపిస్తుంది. మనకు 200 మంది పోలీసులు ఇక్కడ ఈ కూల్చివేతల్లో భాగస్వామ్యం అయ్యారు. ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వ ప్రమేయంతో చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కొడుకైనటువంటి లోకేష్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని అయితే స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. ఇది అధికార దుర్వినియోగం చేసి వీళ్ళందరినీ కూడా రోడ్ల పాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. 2.17 ఎకరాల ఈ భూమి విలువ దాదాపుగా 150 కోట్ల వరకు ఉంటుంది. 2016లో ఫేక్ సొసైటీ అనేది ఇక్కడ గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముందు 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ అప్పుడు అలయన్స్లో పవన్ కళ్యాణ్ కూడా టీడీపీని గెలిపించండి అని చెప్పి విస్తృతంగా ప్రచారం చేశారు. తర్వాత బయటికి వచ్చేశారు. తర్వాత బీజేపీ నుంచి కూడా అటు బీజేపీని తరిమేశారని చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడే. అప్పుడే 2016 కాలంలోనే ఒక ఫేక్ సొసైటీ అనేది అప్పుడు క్రియేట్ చేశారు. అప్పటి నుంచే ఈ భూమిని కాజేసేందుకు మెయిన్గా వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక స్కెచ్ వేయడం, కూల్చివేతల్లో విజయవాడ ఎంపీ కేసినేని చిన్నితో పాటు ఇప్పుడు జనసేన కార్పొరేటర్ సోదరుడి ప్రమేయం కూడా ఉంది అని అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బాధితులు ఇప్పటికే చాలాసార్లు చంద్రబాబు ఏమైనా ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళ పరిస్థితి ఏమైనా చక్కదిద్దుకుంటుందని చెప్పి ఒక 3 సార్లు వాళ్ళు కలిసే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఇక ఆయన తనయుడు షాడో సీఎంగా ఉన్నటువంటి లోకేష్ని కూడా కలుద్దాం, ఆయన తమకు ఈ కూల్చివేతల నుంచి అడ్డుకుంటారు అని చెప్పి 2 సార్లు కలిశారు. అయినా కూడా ఆ ఇద్దరికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఎలాంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కాకపోవడంతో లోకేష్ చిన్నీలు బాధితులకు ఇక్కడ అన్యాయం చేశారు పూర్తిగానైతే తెలుస్తుంది. ఇక్కడ బుల్డోజర్లు పెట్టి మధ్యతరగతి కుటుంబాల బతుకులు అంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి ఒక ఇల్లు కట్టుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ తెలిసే.
వాళ్ళు చివరి వరకు వాళ్ళు కష్టపడేది ఒక పిల్లల భవిష్యత్తు కోసం, అట్లీస్ట్ ఒక ఇల్లు అయినా కట్టుకోవాలి అని చెప్పి వాళ్ళు కలలు కంటుంటారు. అలాంటి ఇండ్లపైన బుల్డోజర్లు వచ్చి రాత్రికి రాత్రే కూల్చేయడం చూస్తుంటే గనక ఇక్కడ ప్రభుత్వం ఎంత అసమర్థంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, ఆ ప్లాట్లన్నీ కూడా కాజేయడానికి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన యజమానులకు ఈ ప్లాట్లకు 42 ప్లాట్లన్నిటికీ కూడా అనుమతులు ఉన్నాయి. బ్యాంకుల నుంచి లోన్లు కూడా వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా వాళ్ళందరూ కూడా ఈఎంఐలు కనుక ఒకవేళ అక్కడ పర్మిషన్లే లేకపోతే కనుక బ్యాంకులు లోన్లు ఎలా ఇచ్చాయి, ఈఎంఐలు ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా కడుతున్నారు ప్రజలు? అయినా కూడా ప్రభుత్వం మాత్రం ఈ కుట్ర కూల్చివేతలు అయితే జరుగుతుంది. స్థలం వేరొకటి అయితే రిజిస్ట్రేషన్ ఎలా చేశారు, ఇళ్లకు ఎలా అనుమతులు ఇచ్చారు, బ్యాంకు లోన్లు ఎలా వచ్చాయి, క్రయ విక్రయాలపై పేపర్లలో కూడా ప్రకటనలు ఇచ్చారు. అలాంటప్పుడు ఆ సమయంలో ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఖచ్చితంగా దీనిపైన సిబిఐ విచారణ జరగాల్సిందే అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గకపోతే ఖచ్చితంగా తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపై విచారణ జరిపిస్తాము, ఆ బాధితులందరినీ కూడా ఆదుకుంటాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భరోసా అయితే ఇచ్చారు. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ప్రజలకు నేనున్నాను అని చెప్పి ఆయన భరోసా ఇవ్వడం చూస్తుంటే కనుక నిజంగా ప్రజలందరికీ కూడా అటు ప్రతిపక్షపు హోదా ఇవ్వకపోయినా సరే ఒక వ్యక్తిగా ఒక మానవతా దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం చూస్తుంటే నిజంగా హర్షించదగిన విషయం.